తిరుపతి నడిబొడ్డున ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన హథీరాంజీ మఠాన్ని కూల్చివేయాలని ప్రతిపాదనను ఆ ఏరియా కార్పొరేటర్ నరసింహ ఆచారి వ్యతిరేకిస్తున్నారు. కార్పొరేటర్ నరసింహాచారితో కలిసి టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ స్థానిక దుకాణదారులు మఠం ప్రాంతాన్ని పరిశీలించారు. తిరుపతికే తలమానికంగా ఉన్న హథీరాంజీ మఠం ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా 200 కుటుంబాల వరకు జీవనం సాగిస్తున్నాయి. అయితే ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన మఠం శిథిలావస్థకు చేరుకొని పడిపోయే స్థితిలో ఉందని అధికారులు తెలిపారు. భవనం కూలితే ఆస్తి ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని వారు చెప్పారు. కానీ దీనికి ఏ విధంగా పరిష్కారం చేయాలో సూచిస్తామని టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఏదైతే పురాతనంగా మన తిరుపతి నగరంలోనే ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి హథీరాంజీ మఠం గాంధీ రోడ్లో తిరుపతి నగరంలో నడిబొడ్డులో ఉన్నటువంటి ఈ హథీరాంజీ మఠం ద్వారా చాలామంది షాపుల్లో ఇక్కడంతా కూడా బాడుకున్నారు. చాలా సంవత్సరాల క్రితం నుంచి కూడా మరి అటువంటిది ఈ రోజున మెయింటెనెన్స్ లేక ఈరోజు శిథిలావస్థకు చేరుకోవడంతో అధికారులు దాన్ని ఎట్లయినా కూడా డెమాలిష్ చేయాలి అనే ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయానికి మరి ఇక్కడ చాలామంది దాదాపు 100 నుంచి 200 వరకు కూడా షాపులు ఉంటారు. వీళ్ళంతా కూడా కొద్ది సంవత్సరాల నుంచి కూడా కొన్ని 10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళ జీవనోపాధిని పొందుతున్నారు. అటువంటి వారికి ఈ రోజున మరి ఆ షాపులు కొట్టేస్తే వాళ్ళు ఏమైపోవాలి అనేది ఒక పెద్ద ప్రాబ్లంగా తయారైంది. కాబట్టి ఈ ప్రాబ్లంని తీర్చడానికి ఎండోమెంట్ ఇప్పుడు మరి మన గవర్నమెంట్ టేకప్ చేసిన తర్వాత ఈ నిర్ణయం రావడం, దీనికి మరి ఇన్ఛార్జ్గా కాళహస్తి దేవస్థానం ఈవో గారిని పెట్టడం, ఆయన ఇక్కడ వచ్చి మరి పదే ఇక్కడంతా కూడా పరిశీలన చేయడం, అదే కాకుండా ఎట్లయినా కూడా ఇది మరి ఇక్కడ ప్రమాదాలు జరగకూడదు. ప్రమాదాలను ఎదుర్కోవాలంటే ఏదైతే శిథిలమైనటువంటి భవనాల్ని తీసేసే ద్వారా మరి మనము వీళ్ళందరినీ కూడా ప్రమాదాల నుంచి రక్షించవచ్చు, కాపాడవచ్చు అని ఆయన చెప్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులంతా మరి ఈ విధమైనటువంటి నిర్ణయం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏదైతే పడిపోతుందో అక్కడ మరి పడిపోకుండా రిపేర్లు చేయించి వాళ్ళకి జీవనోపాధి అక్కడే పెట్టి లీజుదారుల యొక్క ఆవేదనని అర్థం చేసుకొని గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు శ్రీమతి సుగుణమ్మ గారు ఇక్కడికి రావడం షాపు యజమానుల తరఫున అందరి తరఫున నా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గతంలో స్వర్గీయ వెంకటరమణ గారు వీళ్ళందరికీ కూడా చేదోడు వాదోడుగా తల్లో నాలుకలాగా వీళ్ళందరికీ కష్టాలు వచ్చినప్పుడు ఆయనే ముందుండి తీర్చేవారు. ఆ లెగసీని కంటిన్యూ చేయడానికి వారికి అందరికీ అండగా ఉండడానికి ఈరోజు ఆమె ఇక్కడికి విచ్చేసి వాళ్ళందరికీ ధైర్యం చెప్పారు. ప్రధానంగా అసలు ఇంత హెరిటేజ్ భవనాన్ని కొట్టాల్సిన అవసరం లేదనేదే ఈ వార్డు కార్పొరేటర్గా నా యొక్క వాదన. ఎందుకంటే ఇక్కడున్న వ్యాపారస్తుల జీవితాలందరిది కూడా పూర్తిగా ఛిద్రమైపోతాయి. మెల్లగా కొట్టడం అనేది కామన్ అనే వర్డ్ మాత్రం వాళ్ళ దగ్గర వినిపిస్తుంది. మేము మొదట అసలు కొట్టడం ఎందుకు, దీన్ని కాపాడడం పైన దృష్టి పెట్టండి అనేదే మా వాదన. దీనికి ప్రతిగా మేమేం చేస్తున్నామంటే హైదరాబాద్లో చార్మినార్ ఉన్నాయి, కొన్ని ప్రఖ్యాతమైన పాత భవనాలు ఉన్నాయి. వాటినన్నిటినీ కూడా అక్కడ ప్రభుత్వాలు కాపాడాలి అన్న చిత్తశుద్ధిని చూపిస్తున్నాయి. ఇక్కడ ఉన్న కూటమి నేతలందరూ కూడా ఈ షాపు యజమానులకు అందరికీ కూడా సంఘీభావం ప్రకటిస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క మఠం అధికారులు వీరిపైన కక్ష కట్టి వీరిని ఎలాగైనా ఇక్కడి నుంచి పంపించి వేయాలన్న చెడ్డ ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నారనేది స్పష్టంగా మాకు అర్థమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కొట్టనివ్వకుండా ఉండడానికి ఈ వార్డు కార్పొరేటర్గా నా యొక్క సాయశక్తులు ప్రయత్నిస్తాను. ఇక్కడున్న కూటమి నాయకులు అందరి సహకారం తీసుకుంటాము. వీళ్ళ సహకారంతో ఈ మా పాత భవనాన్ని కొట్టకుండా చూడడానికే ప్రయత్నిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. హథీరాంజీ మఠంలో బిల్డింగ్ బాగానే ఉన్నది. కావాల్సిన ఆఫీసర్లు దీన్ని మిస్మేనేజ్మెంట్ చేసి డెమాలిష్ చేసేకి ట్రై చేస్తున్నారు. వాళ్ళ ఉద్దేశాలు వేరే ఉన్నాయి. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న అందరూ బిల్డింగ్ వాళ్ళు కూడా వాళ్ళు రిపేర్ చేసేమని అడుగుతున్నాం. లైట్గా రిపేర్స్ ఉంటే మాకు పర్మిషన్ ఇస్తే మేమే చేసుకుంటామని అడుగుతున్నాం. దేనికి పర్మిషన్ ఇవ్వటం లేదు. ఇది వరకు ఉన్న మున్సిపల్ ఎండోమెంట్ కమిషనర్ వాళ్ళు మైనర్ రిపేర్స్ మీరే టెనెంట్స్ చేసుకోవచ్చని ఆర్డర్స్ కూడా ఇచ్చున్నారు. కానీ వీళ్ళు ఏది అన్నీ తొక్కి పెట్టేసి
ఎవరికో సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ బిల్డింగ్లో ఉండే వాళ్ళందరినీ ఖాళీ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిసారి ఇదే చేస్తున్నారు. 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి నోట్స్ ఇచ్చి దబాయించి అందరినీ కూడా చేస్తున్నారండి. బిల్డింగ్స్ నీట్గా రిపేర్ చేసుకోవచ్చు. ఎస్వై స్కూల్ రిపేర్ చేస్తున్నారు, కోర్టు బిల్డింగ్స్ రిపేర్ చేస్తున్నారు. హత్యరాని మఠము ఎస్వై స్కూల్ బిల్డింగు ఒకటే సంవత్సరంలో ఒకే మహంత కట్టింది. ఆ బిల్డింగ్ బాగుంటుంది, ఈ బిల్డింగ్ బాగుంటుంది. దీనిపై సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లారు. సీఎం కమిషనర్ ద్వారా ఆర్డర్స్ ఇచ్చారు, కానీ ఎంతవరకు దాన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేయడం లేదు, ఎంక్వైరీ కండక్ట్ చేయడం లేదు. కావాల్సిందే వన్ సైడ్ అఫీల్స్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ మనుషులు వాళ్ళే కాబట్టి వాళ్ళకి కావాల్సిన రిపోర్ట్స్ రాసుకుంటున్నారు. రెగ్యులర్ ఆర్ఎన్బి దగ్గర తీసుకోలేదు. హైటెక్ వాళ్ళ దగ్గర ఏం తీసుకున్నారో చెప్పలేదు. రెఫరెన్స్ లెటర్స్ మాత్రం ఇస్తున్నారు, కానీ వాళ్ళు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వటం లేదు. ఇక్కడ ఉండే వాళ్ళందరూ చాలా కాలంగా సుమారు 40-50 సంవత్సరాలు అందరూ దీనిపైన కాపాడుకొని ఉంటున్నారు. కాబట్టి ఇది బిల్డింగ్ కొట్టేసి ఖాళీ చేయడం అనేది అన్యాయం. కాబట్టి మాకు న్యాయం చేసి రిపేర్ చేయవలసిన కోరు.